హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ బిగినింగ్లో వచ్చిన ఫస్ట్ 60 మూవీస్ చూద్దాం. ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు. ఈ సినిమా 22 సెప్టెంబర్ 78లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కె వాసు. సెకండ్ మూవీ మన ఊరి పాండవులు. ఈ సినిమా 9th నవంబర్ 78లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బాపు గారు. థర్డ్ మూవీ తాయారమ్మ బంగారయ్య. ఈ సినిమా 12th జనవరి 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కొమ్మినేని శేషగిరిరావు. ఫోర్త్ మూవీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ సినిమా 1st మార్చ్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రామ్కీ శర్మ. ఫిఫ్త్ మూవీ కొత్త అల్లుడు. ఈ సినిమా 31st మే 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ సాంబశివరావు పి. ఆరవ సినిమా ఐ లవ్ యూ. ఈ సినిమా 1st జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ వాయు నందనరావు. సెవెంత్ మూవీ పునాది రాళ్ళు. ఈ సినిమా 21st జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజ్ కుమార్. ఎయిత్ మూవీ ఇది కథ కాదు. ఈ సినిమా 29th జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్. నైన్త్ మూవీ శ్రీరామ బంటు. ఈ సినిమా 3rd జూలై 79లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కొమ్మినేని శేషగిరిరావు. 10th మూవీ కోతల రాయుడు. ఈ సినిమా 15th సెప్టెంబర్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు. 11th మూవీ అగ్ని సంస్కారం. ఈ సినిమా 21st ఫిబ్రవరి 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ జేపీ ప్రభాకర్ శర్మ. 12th మూవీ కొత్తపేట రౌడీ. ఈ సినిమా 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ సాంబశివరావు. 13వ చిత్రం చండీప్రియ. ఈ సినిమా 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ మధుసూదనరావు. 14th మూవీ ఆరణి మంటలు. ఈ సినిమా 15th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు. నెక్స్ట్ మూవీ జాతర. ఈ సినిమా 19th ఏప్రిల్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ధవల సత్యం గారు. నెక్స్ట్ మూవీ మోసగాడు. ఈ సినిమా 22nd మే 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె రాఘవేందర్ రావు గారు. నెక్స్ట్ పున్నమి నాగు. ఈ సినిమా 30th జూన్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజశేఖర్. నెక్స్ట్ మూవీ నకిలీ మనిషి. ఈ సినిమా 1st ఆగస్ట్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్డి లాల్. నెక్స్ట్ మూవీ కాళీ. ఈ సినిమా 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ శశి. నెక్స్ట్ మూవీ తాతయ్య ప్రేమలీలలు. ఈ సినిమా 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బివి ప్రసాద్. నెక్స్ట్ లవ్ ఇన్ సింగపూర్ మూవీ నేమ్. ఈ సినిమా 27th సెప్టెంబర్ 80లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బేబీ. నెక్స్ట్ మూవీ ప్రేమ తరంగాలు. ఈ సినిమా 24th అక్టోబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్పి చిట్టిబాబు. నెక్స్ట్ మూవీ మొగుడు కావాలి. ఈ సినిమా 15th నవంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. నెక్స్ట్ మూవీ రక్తబంధం. ఈ సినిమా 13th డిసెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ అల్లూరి రవి గారు. నెక్స్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమా 15th జనవరి 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్ గారు. నెక్స్ట్ మూవీ
పార్వతీ పరమేశ్వరులు. ఈ సినిమా 6th ఫిబ్రవరి 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎంఎస్ కోటిరెడ్డి గారు. నెక్స్ట్ మూవీ తోడు దొంగలు. ఈ సినిమా ఫిబ్రవరి 12th 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు. నెక్స్ట్ మూవీ తిరుగులేని మనిషి. ఈ సినిమా 3rd ఏప్రిల్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె రాఘవేందర్ రావు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ అండ్ మెగాస్టార్ కలిసి నటించారు. నెక్స్ట్ మూవీ ప్రేమ నాటకం. ఈ సినిమా 18th ఏప్రిల్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. నెక్స్ట్ మూవీ న్యాయం కావాలి. ఈ సినిమా 15th మే 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండరామిరెడ్డి గారు. కోదండరామిరెడ్డి గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్లో ఇదే ఫస్ట్ మూవీ. నెక్స్ట్ ఊరికిచ్చిన మాట. ఈ సినిమా 24th జూన్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎం బాలయ్య. నెక్స్ట్ మూవీ రాణి కాసుల రంగమ్మ. ఈ సినిమా 1st ఆగస్ట్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ తాతినేని ప్రసాద్. నెక్స్ట్ మూవీ 47 రోజులు. ఈ సినిమా 3rd సెప్టెంబర్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్ గారు. నెక్స్ట్ మూవీ శ్రీరస్తు శుభమస్తు. ఈ సినిమా 26th సెప్టెంబర్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు గారు. నెక్స్ట్ మూవీ ప్రియా. ఈ సినిమా 23rd అక్టోబర్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్పి చిట్టిబాబు. నెక్స్ట్ మూవీ చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమా డైరెక్షన్ ఎస్ఏ చంద్రశేఖర్. రిలీజ్డ్ ఆన్ 30th అక్టోబర్ 1981. నెక్స్ట్ మూవీ కిరాయి రౌడీలు. ఈ సినిమా 24th డిసెంబర్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండరామిరెడ్డి గారు. నెక్స్ట్ మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా 23rd ఏప్రిల్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. చిరంజీవి గారు కోడి రామకృష్ణ గారు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నెక్స్ట్ మూవీ బందిపోటు సింహం. ఈ సినిమా 21st మే 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్పి ముత్తురామన్. నెక్స్ట్ మూవీ శుభలేఖ. ఈ సినిమా 11th జూన్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో ఫస్ట్ మూవీ శుభలేఖ. నెక్స్ట్ మూవీ ఇది పెళ్ళంటారా. ఈ సినిమా 16th జూలై 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయ్ భాస్కర్. నెక్స్ట్ మూవీ సీతాదేవి. ఈ సినిమా 30th జూలై 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రామ్కీ శర్మ. రాధా మై డార్లింగ్ నెక్స్ట్ మూవీ టైటిల్. ఈ సినిమా 30th జూలై 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయ్ భాస్కర్. టింగు రంగడు నెక్స్ట్ మూవీ. ఈ సినిమా 1st అక్టోబర్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ తాతినేని ప్రసాద్. నెక్స్ట్ మూవీ పట్నం వచ్చిన పతివ్రతలు. ఈ సినిమా 1st అక్టోబర్ 1982న రిలీజ్ అయింది. డైరెక్షన్ మౌలి. నెక్స్ట్ మూవీ బిల్లా రంగా. ఈ సినిమా 15th అక్టోబర్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్ గారు. నెక్స్ట్ మూవీ యమకింకరుడు. ఈ సినిమా 22nd అక్టోబర్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజ్ భరత్. నెక్స్ట్ మూవీ మొండిఘటం. ఈ సినిమా 6th నవంబర్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజా చంద్ర. నెక్స్ట్ మూవీ మంచు పల్లకి. ఈ సినిమా 19th నవంబర్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ వంశీ గారు. నెక్స్ట్ మూవీ బంధాలు అనుబంధాలు. ఈ సినిమా 26th నవంబర్ 1982లో రిలీజ్ అయింది. డైరెక్షన్ భార్గవ్. బంధాలు అనుబంధాలు ఈ చిత్రం చిరంజీవి గారికి యాజ్ అన్ యాక్టర్గా 50వ చిత్రం.
51st మూవీ చిరంజీవి గారిది ప్రేమ పిచ్చోళ్ళు. ఈ సినిమా 14th జనవరి 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి గారు. 52nd మూవీ పల్లెటూరి మొనగాడు. ఈ సినిమా 5th ఫిబ్రవరి 1983న రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్ఏ చంద్రశేఖర్. నెక్స్ట్ మూవీ అభిలాష. ఈ సినిమా 11th మార్చ్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి గారు. నెక్స్ట్ మూవీ ఆలయ శిఖరం. ఈ సినిమా 7th మే 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. నెక్స్ట్ మూవీ శివుడు శివుడు శివుడు. ఈ సినిమా 9th జూన్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి గారు. నెక్స్ట్ మూవీ పులి బెబ్బులి. ఈ సినిమా 16th జూన్ 1983లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్ గారు. నెక్స్ట్ మూవీ గూఢాచారి నెంబర్ 1. ఈ సినిమా 30th జూన్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. నెక్స్ట్ మూవీ మగమహారాజ్. ఈ సినిమా 15th జూలై 83లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ విజయబాపు నీడు గారు. నెక్స్ట్ మూవీ రోసగాడు. ఈ సినిమా 29th జూలై 1983లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్ గారు. మెగాస్టార్ గారి 60వ చిత్రం యాజ్ అన్ యాక్టర్ మా ఇంటి ప్రేమాయణం. మా ఇంటి ప్రేమాయణం చిరంజీవి గారికి 60వ సినిమా. ఈ సినిమా 11th ఆగస్ట్ 1983లో రిలీజ్ అయింది. డైరెక్షన్ అల్లూరి రవి గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.